ఆఫీస్లో ఇంతమంది స్టాఫ్ ఉన్నారు. తను డెలివరీ అయ్యి తిరిగి ఆఫీస్కి వచ్చేంత వరకు ఈవిడ పని అందరూ షేర్ చేసుకుని చేయొచ్చు కదా. కైలాష్ గారు, చనువు చూపిస్తున్నాను అని తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకే అండి. మీ భార్యగా కాదు, సాటి మనిషిగా, కాబోయే డాక్టర్గా చెప్తున్నాను. స్టాఫ్ని ఇంత బాగా చూసుకుంటున్న మీరు ఇలాంటి ప్రెగ్నెంట్ లేడీ ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి సాలరీడ్ మెటర్నిటీ లీవ్ ఇస్తే బాగుంటుందేమో. ఒకసారి ఆలోచించండి. ఇలా చనువు తీసుకుని చెప్తున్నందుకు ఐఎమ్ రియలీ సారీ. భలేవారే, సారీ ఎందుకండి? ఆఫీస్ మీద నాకెంత అధికారం ఉందో నా భార్యగా మీకు అంతే హక్కుంది. కష్టం వచ్చిందని చెప్తే తీర్చగలనే తప్ప ముందు జాగ్రత్తగా కష్టాన్ని తెలుసుకుని అండగా ఉండాలని తెలియక జరిగిన పొరపాటిది. సమయానికి మీరిక్కడ ఉండి ట్రీట్మెంట్ చేశారు కాబట్టి సరిపోయింది, లేదంటే ప్రాబ్లం అయ్యేది. ఎనీవే, మీరింత మంచి అడ్వైజ్ ఇచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. తప్పకుండా మీరు చెప్పిన దాని మీద ఫోకస్ చేస్తాను. ఓకే సార్, మీరు చెప్పినట్టు మేడం మీ జీవితంలోకి రావడం నిజంగా మీ అదృష్టం సార్. రాధిక గారు, పదండి, క్యాబిన్కి వెళ్దాం. మీరు బాగా రెస్ట్ తీసుకోండి. మంచి ఫుడ్, మెడిసిన్స్ టైంకి తీసుకోండి. ఓకే మేడం. టేక్ కేర్. థ్యాంక్ యూ మేడం. నీలాంటి వాడిని ప్రేమిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. తప్పని పరిస్థితుల్లో తల వంచుకుని మూడు ముళ్ళు వేయించుకోవాల్సి వచ్చింది. నన్ను అర్థం చేసుకున్నాను. మీకు అంత బాగా నచ్చిందా? చాలా అంటే చాలా బాగా. మీరెంత ప్రయత్నం చేసినా నాకు నచ్చిన బొమ్మని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేదు. వెల్కమ్. కూర్చోండి. నేనా? మీరేనండి. మీ ప్లేస్లో నేను కూర్చోవడం? భర్తగా మీ మనసులో నాకు స్థానం ఇచ్చారు. నా భార్యగా నా గుండెల్లో మీకు సింహాసనమే వేశాను. కలిసి జీవితాన్ని పంచుకుంటున్నామంటే కంపెనీ బాధ్యత కూడా సగం మీదేనండి. రండి, కూర్చోండి.
ఏమైంది కైలాష్ గారు అలా చూస్తున్నారు? యాక్చువల్లీ నేను ఈ చైర్లో ఎండీగా కూర్చుంటే అధికారం మాత్రమే కనిపించేది. మీరు కూర్చుంటే అధికారంతో పాటు ఆ చైర్కే అందం వచ్చిందండి. నాతో జీవితాన్ని, నా పనిని పంచుకుంటున్న మీకు హార్ట్లీ వెల్కమ్ రాధిక గారు. అయ్యో, మీరు అక్కడ కూర్చుంటున్నారు ఏంటి కైలాష్ గారు? ఇట్స్ ఓకే. మీరెందుకు అక్కడ కూర్చుంటున్నారు? ఇక్కడ కూర్చోండి. పర్లేదండి, మీరు కూర్చోండి. మిమ్మల్ని ఇలా ఎండీ స్థానంలో చూస్తుంటే నాకు కన్నుల పండుగగా ఉంది. కొద్దిసేపు అలానే కూర్చోండి, నేను చూసుకుంటాను. కాఫీ, కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు? ఏమీ వద్దు. ఏదడిగినా వద్దంటారేంటండి? అది మీ ఊత పదమా? ఎనివే, కాఫీ తీసుకుంటారా? మీ చేతి కాఫీ అంతా రుచిగా లేకపోయినా ఆఫీస్లో కాఫీ బాగుంటుందండి. నేను తెప్పిస్తాను, ఉండండి. సార్, ఏం కావాలి? కాఫీ తీసుకుంటారా? సరే సార్. వెళ్ళు. రాధిక గారు, మీకొక విషయం చెప్పనా? నా లైఫ్ పార్ట్నర్గా మీరే కరెక్ట్ అని ఎంత నమ్మకంతో మీ మెడలో తాళి కట్టాను. పెళ్ళైన ఈ వారం రోజుల్లో మీ వ్యక్తిత్వంతో, బాధ్యతతో ఆ నమ్మకాన్ని ఇంకా రెట్టింపు చేశారండి. మీ మీద నాకున్న ఇష్టాన్ని ఇంకా 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 పెంచేశారు. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను. సార్, కాఫీ. సార్, థ్యాంక్ యూ. ప్లీజ్. ఇదేంటిది ఎంటీ కప్? అంటే కాఫీ షేర్ చేసుకుంటారని సార్. ఓ, ప్లీజ్. బాగుందా? థ్యాంక్ యూ. మే కమిన్ సార్? ఎస్, కమ్ ఇన్. సార్, మీరిద్దరు ఒకసారి బయటికి వస్తారా సార్? ప్లీజ్ సార్, రండి మేడం. ఓకే. రండి సార్. సార్, మీ ఇద్దరు కలిసి కేక్ కట్ చేయండి సార్. ఇప్పుడు ఇదంతా ఎందుకండి? సార్, మీ మ్యారేజ్ సందర్భంగా మా అందరికీ 2 months శాలరీ బోనస్గా ఇచ్చారు. మీ ఫ్యామిలీలా మా ఫ్యామిలీ గురించి కూడా కేర్ తీసుకుంటున్నారు. మీలాంటి వారి కోసం ఏం చేసినా తక్కువే సార్. ప్లీజ్ సార్, మా కోసం కట్ చేయండి సార్.
సార్ కట్ చేయండి సార్. మేడం మీరు వెలిగించండి. సార్ కట్ చేయండి సార్. బొమ్మ బొమ్మ ఓ బొమ్మ, అందాల రాక్షసివే ఓ బొమ్మ, నా గుండె గూటిలో కొలువైన నా బొమ్మ, నన్ను కాదని ఎక్కడికి చేరావే ఓ బొమ్మ, అయినా నేను నిన్ను వదలనే నా బొమ్మ, తిరిగి నా దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసునే ముద్దుల గుమ్మ, మళ్ళీ నా గుండె కూటిలోకి నిన్ను తీసుకొస్తానే నా బొమ్మ. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, జరిగింది చెబుతాను, అమ్మ పలికింది తప్పకుండా చెబుతాను. సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, జగన్మాత పలికించే మాట పొల్లు పోకుండా చెబుతాను. సోది చెబుతానమ్మ సోది. ఒక్క నిమిషం, జస్ట్ బి ఆన్లైన్. మల్లీశ్వరి, సోది చెబుతానమ్మ సోది. మల్లీశ్వరి, అత్తయ్య వస్తున్నాను. చెప్పండి అత్తయ్య. ఇంటి ముందుకి సోదం వచ్చింది, కొన్ని బియ్యం తీసుకెళ్లి పోసిరా. అలాగే అత్తయ్య. సోదమ్మ సోది. ఆగో, నీ బుర్ర నిండా బురద తల్లే, నీ మనసులో మకిల, నీ ఆలోచనల్లో కుళ్ళు, భార్యాభర్తలను విడగొట్టాలన్న నీ వంకర బుద్ధి మార్చుకోకపోతే నాశనం తప్పదే తల్లే. నీ చేతి దానం తీసుకోనే తల్లే, నా కంటి ముందు నుండి కనిపించకుండా పోవే తల్లే. సీతమ్మ,
అమ్మా సీతమ్మ, ఆ, నా నా పేరు సీతమ్మ కాదు, రాధిక. నీ పేరు అదేనే తల్లి. కానీ నీకెదురయ్యే పరిస్థితులకు ఆ అమ్మోరు నా నోట నిన్ను సీతమ్మ అని పిలిపించిందే తల్లి. నీ చెయ్యి సాపవే తల్లి. అమ్మా జగన్మాత, జరిగిన నిజాన్ని, జరగబోయే సత్యాన్ని నా నోట పలికించు తల్లి. మీ నాన్నకొచ్చిన కష్టం నీ ప్రేమను కాటేసిందే తల్లి. నీ గుణం బంగారం, నీ మనసు మంచులాంటిదే తల్లి. జన్మనిచ్చిన రుణం కోసమే నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావమ్మా. నీ ప్రేమ నీ మనసును కష్టపడుతుందేమో గాని నీ పెళ్లి మాత్రం నీకు సుఖాన్నిస్తుందే తల్లి. రాముడు లాంటి భర్తమ్మ, కౌసల్య లాంటి అత్తమ్మ నీ మీద అంతులేని ప్రేమను కురిపిస్తారు. అమితమైన ఇష్టాన్ని చూపిస్తారే తల్లే. ఒక పెద్ద ప్రమాదం నిన్ను ఎత్తుక్కుంటూ వస్తున్నాదే తల్లే. ప్రమాదమా? అవునే తల్లి, నిన్ను జాగ్రత్తగా ఉండమని ఆ జగన్మాత హెచ్చరిస్తోంది. ఏంటో ప్రమాదం? నీ జీవితంలోకి రావణాసురుడు రాబోతున్నాడే తల్లి. రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి మధ్య రావణాసురుడు ఎడబాటు పెట్టినట్టు నీ సంసారంలో అగాధం సృష్టించడానికి రావణాసురుడు వాయువేగంతో వస్తున్నాడే తల్లి. నీకొచ్చే ముప్పును తప్పించుకోవడం నీ చేతుల్లోనే ఉంది తల్లి. నీ ధైర్యమే నీకు అండ, నీ తెలివితేటలే నీకు కవచం. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నువ్వేసే ముందడిగే నీకు శ్రీరామ రక్షే తల్లి. ఆ తుఫాను నీ ఇంటి గడప తాకకుండా నువ్వు అడ్డుకోగలిగితే నీ జీవితం అంతా సంతోషమేనే తల్లి. ఆ అమ్మవారిని నమ్ముకోవే తల్లి, అంతా మంచే జరుగుతాది. ఇది అమ్మవారి మాట, అబద్ధం కాదు, పొల్లు పోదు. జాగ్రత్తగా ఉండవే తల్లి. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. నీ జాతకంలో రాముడితో పాటు రావణాసుడు కూడా ఉన్నాడమ్మా. అప్పుడు చిలక జ్యోతిష్యుడు నా జీవితంలో రావణాసురుడున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు సోదమ్మ అదే చెప్తుంది. అంటే ఏం జరగబోతుంది? తల్లి, ఎలాంటి ప్రమాదము నా దరిదాపుల్లోకి రాకుండా నన్ను కాపాడమ్మా.
కృష్ణమూర్తి గారు ఉన్నారా?